మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. మిషన్ వాత్సల్య పథకంలో అయితే భాగంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ సోషల్ వర్కరు, ఆయా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సోషల్ వర్కర్ ఒకటి, ఆయా ఒకటి, ఉమెన్ కేటగిరీ అండి ఆయాకి. సో సోషల్ వర్కర్ అనేది డీసీపీయు విశాఖపట్నంలో అయితే వర్క్ చేయాలండి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 18,536 రూపాయలు అనేది మంత్లీ శాలరీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ గ్రూప్ 1 అనేది రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. దీనికి బిఏ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్ అనేవి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ వర్క్ చేసి ఉండాలి. ప్రిఫరబుల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆయా పోస్ట్కి వచ్చేసరికి అడాప్షన్ ఏజెన్సీ శిశుగృహ విశాఖపట్నంలో అయితే వర్క్ చేయాలండి. దీనికి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓపెన్ కాంపిటీషన్ అండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఎనీ ఉమెన్ షుడ్ హ్యావ్ 7th పాస్ అయితే ఉండాలండి, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. వీళ్ళకి 10 years బిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోవడం అయితే వచ్చి ఉండాలండి. టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 10 years అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆసక్తి గల అభ్యర్థులు వెబ్సైట్ ఇచ్చారు కదా, visakhapatnam.ap.gov.in, ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని 3/10/2025 నుంచి 14/10/2025 కార్యాలయ పని దినాల్లో ఎక్కడ సబ్మిట్ చేయాలంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, 2nd floor, సంక్షేమ భవన్, సెక్టార్ 9, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం, పిన్ కోడ్ 530017. ఈ ఏరియాలో అయితే మీరైతే సబ్మిట్ చేయాలండి. ఈ అడ్రస్లో అయితే ఇవ్వాలి. సో గడువు తేదీ తర్వాత వచ్చినవి అయితే యాక్సెప్ట్ చేయరు. దీనికి ఒక అప్లికేషన్ ఇచ్చారు కదా, ఫోటో అంటించి ఇక్కడ మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సైన్ అయితే పెట్టాలి. మీ జిరాక్స్ కాపీస్ కూడా దీనికైతే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలండి. అన్నిటి మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి అప్లికేషన్స్ అయితే మీరు కార్యాలయాల్లో అయితే సబ్మిట్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.